వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి వెళ్ళడానికి ముందు ఎక్కడ చూసినా కానీ ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. ఇది పేదలకి పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం, అందుకే 175 నియోజకవర్గాల్లో కూడా మనమే గెలవాలి, వై నాట్ 175 ఇక్కడ దాకా తీసుకెళ్ళి. ఇందులో ఎప్పుడూ చెప్పేటువంటి మాట ఏంటండి, పేదలకి పెత్తందారులకి యుద్ధం కదా. ఇప్పుడు అత్యంత పేదవాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కథ తెలుసుకుందాం. హియర్ వి ప్రజెంట్స్ వైఎస్ఆర్సిపి సమర్పించు జగన్మోహన్ రెడ్డి పిఏనా జడ్జినగర జనారేనా. ఆస్తుల లెక్క చూసి అధికారులకే చెమటలు పట్టాయి జగన్మోహన్ రెడ్డి పిఏకి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ ఆర్టికల్ ఒకసారి చూస్తే, అతడు కడప జిల్లా కమలాపురంలో చిన్న టిఫిన్ సెంటర్ ద్వారా జీవించే కుటుంబానికి చెందిన వ్యక్తి. అతి సామాన్యుడు. కేవలం 10,000 రూపాయల జీతం తీసుకుని ఒక పత్రికలో పనిచేశాడు. తర్వాత వ్యక్తిగత సహాయకుడిగా చేరాడు. 2019 వరకు సాధారణ అద్దె ఇంట్లో సాదాసీదా జీవితం గడిపాడు. ఇది నేపథ్యం. సీన్ కట్ చేస్తే 2019-24 మధ్య 100 కోట్ల ఆస్తులు సంపాదించాడు. పిఏగా పనిచేసే వ్యక్తికే ఇన్ని ఆస్తులు కూడబెట్టడం నిజంగా సాధ్యమేనా అంటే ఇతరులకి కాకపోవచ్చు, మాజీ సీఎం జగన్ పిఏకి మాత్రం ఇది చాలా సులువు. ఆ అత్యంత పేదవాడి పేరే కె నాగేశ్వర్ రెడ్డి ఎలియాస్ కేఎన్ఆర్. భారీ లిక్కర్ స్కామ్లో నిందితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన లావాదేవీల్లో కేఎన్ఆర్ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగా విచారణకు పిలిచి సిట్ అధికారులు ప్రశ్నించారు. దిమ్మ తిరిగే ఆస్తుల చిట్టా బయటపడింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో కేఎన్ఆర్కి 100 కోట్ల విలువైన ఇళ్ళు, వ్యాపారాలు, స్థిరాస్తులు, భార్య పేరిట బ్యాంకు ఖాతాలో సుమారు 20 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు. ఈ సొమ్ము పలువురి ఖాతాల నుంచి బదిలీ కావడం, అలాగే పలు ప్రాంతాల నుంచి నగదు డిపాజిట్ చేసినట్టు కూడా తేలింది. జగన్కు ఎక్కడెక్కడ ప్యాలెస్లు ఉన్నాయో అక్కడంతా ఇళ్లున్న కేఎన్ఆర్కి తిరుపతిలో అదనంగా ఉంది. అంటే కొలిక్పూడి శ్రీనివాసరావు గారు ఒకనొక సందర్భంలో చెప్పినట్టు 9 ప్యాలెస్లు, మొత్తం 9, బాంబే, కలకత్తా, చెన్నై, ఢిల్లీ, ఏపీలో ఒక 3, తెలంగాణలో 1, ఇలా వరుసగా చెప్పుకుంటూ వెళ్ళారు కదా. బెంగాల్లో కూడా, బెంగాల్లో కూడా. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే హైదరాబాద్లో ప్యాలెస్లు మాత్రమే కాకుండా టెక్ మహీంద్రా ఏదైతే ఉందో, టెక్ మహీంద్రా స్థలాలు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఇలా చాలా చెప్పుకుంటూ వచ్చారు కదా. అలాగా ఎక్కడెక్కడైతే జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు ఉన్నాయో అక్కడక్కడ పిఏ గారికి కూడా ఇళ్ళు ఉన్నాయి. అంటే విలువ ఈక్వలెంట్గానే ఉంటుందనుకోండి, తక్కువ అయితే అవ్వదు. అది ఒకటి. తిరుపతిలోనే అదనంగా ఒకటి కట్టుకున్నాడంటే ఓనర్ కంటే ఒకటి ఎక్కువ వేసాడు. మొత్తం 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ని విచారిస్తున్నటువంటి సిట్ వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముడుపుల సొమ్ము కోట్లాది రూపాయలు తరలించినట్టుగా తేల్చింది. దీంతో ఆయన ఆస్తుల వివరాలు పరిశీలించగా తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో ఒల్లూరు వద్ద కేవీఆర్ ఇన్ఫ్రా పేరుతో వేసిన 47 ఎకరాల లేఅవుట్ వివరాలు బయటకు వచ్చాయి. అందులో ఆస్తులు కొనుగోలు చేసిన వారిలో జగన్ దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న కేఎన్ఆర్ పేరిట 10 ఎకరాలు 2021లోనే రిజిస్టర్ అయినట్టుగా తెలిసింది. ఎకరా 8 లక్షల చొప్పున 10 ఎకరాల ఆస్తిని కేఎన్ఆర్ 81 లక్షలకు కొనుగోలు చేశారు. దీంతో ఆయనకి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు కూడా పిలవడం, విజయవాడ పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో సిట్ ఆఫీస్లో లాయర్లతో కలిసి వచ్చినటువంటి కేఎన్ఆర్ని సాయంత్రం 7:30 దాకా కూడా సిట్ అధికారులు ప్రశ్నించడం, చెవిరెడ్డి కుటుంబానికి చెందిన కేవీఆర్ ఇన్ఫ్రాలో 10 ఎకరాల భూమి కొనుగోలు చేయడానికి 81 లక్షల డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటే నాకు గుర్తులేదు. అధికారులు ఏదడిగినా దాటవేత ధోరణి. ఒక్కొక్క ఆస్తి చిట్టా బయట పెడుతూ ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి, లిక్కర్ స్కామ్లో ముడుపుల ద్వారా వచ్చినవేనా అంటే అవాక్కైనటువంటి కేఎన్ఆర్ పొంతన లేని సమాధానాలు చెప్పినట్టుగా సమాచారం. ఒక చిన్న టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకొని జీవించే కుటుంబానికి చెందిన మీరు జగన్ పంచన చేరక ముందు వరకు అతి సామాన్యుడు, 10,000 రూపాయల ఉద్యోగి. కానీ ఇప్పుడు ఏకంగా 100 కోట్ల రూపాయల ఆస్తులు మీకు ఎలా వచ్చాయి అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. అలాగే నాకు విజయవాడలో కార్ల షోరూంలో భాగస్వామ్యం ఉందని, బామ్మర్ది రఘునాథ్ రెడ్డి పేరుతో ఉన్న ఐటీ కంపెనీలో మా భార్య శశికళకు కూడా వాటా ఉందని వెల్లడించారట. పెట్టుబడి పెట్టడానికి సొమ్మెక్కడదయ్యా అంటే బ్యాంకులోనే తీసుకున్నారా, అప్పు చేశారంటే అవన్నీ మీకు మా ఆడిటర్ చెప్తారు, నేను కాదు చెప్పాల్సింది, మా ఆడిటర్ చెప్తాడులేండి అని చెప్పి వదులు. ఇక కాల్ డేటా కూడా తీసుకొస్తున్నారు.
ఎక్కడెక్కడి నుంచి అంటే ఈ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డికి మిగతా ఎవరైతే నిందితులందరూ ఉన్నారో వాళ్ళకి మధ్యలో ఈ కేఎన్ఆర్ వారధిగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. లిక్కర్ పాలసీ రూపకల్పన నుంచి ప్రతి వారం మద్యం ముడుపులు సక్రమంగా అందుతున్నాయా లేదా, వాటిని ఎక్కడ నిల్వ చేస్తున్నారు, ఎన్నికల కోసం ఎలా ఖర్చు చేయాలి, ఈ విషయాలన్నీ చర్చించే ప్రతి సమయంలో లిక్కర్ గ్యాంగ్తో జగన్ సమావేశం ఏర్పాటు చేసింది కేఎన్ఆర్ అంటూ సిట్ గుర్తించింది. గత వైసీపీ ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి జగన్తో మాట్లాడాలంటే కేఎన్ఆర్ ఫోన్ చేయాల్సిందే. లిక్కర్ స్కామ్లో కీలక నిందితులందరితోనూ కేఎన్ఆర్ నిరంతరం ఫోన్లో మాట్లాడినట్లు సిట్ కాల్ డేటా కూడా సేకరించింది. జగన్తో వాళ్ళు ఏం మాట్లాడారు, మీరు అక్కడ ఉండి ఏం విన్నారు, మీకు అందిన కమిషన్ ఎంత అనే ప్రశ్నలకి సమాధానాలు దాట వేశాడు కేఎన్ఆర్. ఇక ఆస్తుల చిట్టా చూస్తే బెంగళూరులో 2 ఫ్లాట్లు, తిరుపతిలో ఇంకొక 2, హైదరాబాదు, కడప, విజయవాడలో ఇళ్ల నిర్మాణం, బెజవాడలో కార్ల షోరూము, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో వాటా, జగ్గయ్యపేట ప్రాంతంలో 40 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రకాశం జిల్లాలో దర్శిలో 10 ఎకరాలు, భోగాపురం విమానాశ్రయం దగ్గర భారీగా భూములు, భార్యకి 2 కిలోలకి పైగా బంగారం. అత్యంత పేదవాడండి, అత్యంత పేదవాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిఏ. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అదే స్లోగన్ తీసుకున్నారు, ఇది పేదలకి పెత్తందారులకి యుద్ధం అని చెప్పి ఆయన తీసుకొచ్చినటువంటి స్లోగనే కదా. ఈరోజు మరి లెక్క మామూలుగా లేదుగా. 20 కోట్ల నగదు అకౌంట్లో, భార్య అకౌంట్లో 20 కోట్ల నగదు, 2 కిలోల బంగారం. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి కంటే ఒక ఇల్లు ఎక్కువే ఉంది మనవాడికి. అన్నీ లెక్కేస్తే 100 కోట్లలో ఆస్తి ఒక పిఏకి. సోషల్ మీడియాలో కామెంట్ చూసా ఇందాక ఈ న్యూస్ వచ్చిన తర్వాత ఏంటంటే, ప్లీజ్ రా ఎవడన్నా చెప్పండి రా నాకు అలాంటి జాబ్ ఏమైనా ఉంటే పిఏగా నేను కూడా వెళ్ళిపోతాను. పోనీ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఆ పిఏలను అందరు తీసి నన్ను పెట్టుకోమని నేను కూడా వెళ్తా అని చెప్పి ఎవరో కామెంట్ పెట్టారు. ఏం చెప్పాలి, ఏం చెప్పగలుగుతాం దాని మీద ఇంకా. సో పేదలకి పెత్తందారులకి యుద్ధం అంటే ఎలా ఉంటుందో ఇగో చూపిస్తున్నారుగా వరుసగా లెక్కలన్నీ కూడా. మొన్నటి వరకు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందా లేదా అనుకున్న వాళ్ళకి ఇక సందేహం అవసరం లేదు. అల్టిమేట్గా ఈ గోల్ రీచ్ అయ్యేదంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరకే అనేది సిట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తోంది. అయితే ఇక ఆడిటర్ సమాధానం చెప్పాలి, ఇంకొకళ్ళ సమాధానం చెప్పాలి, ఇది అనుకుంటూ కూర్చుంటే మీనమేషాలు లెక్క పెడుతూ మళ్ళీ ఇంకో 14 ఏళ్ల సమయం గడిచిపోతుంది. సో ప్రజలు ఇక్కడ తెలుసుకోవాల్సింది, పేదలకి పెత్తందారులకి యుద్ధం అంటే ఇదిగో అమ్మ ఇవి పేదలకి పెత్తందారులకి యుద్ధ ఫలితాలు అనేవి ఇవన్నమాట. 10,000 రూపాయల జీతంతో ఉండేటువంటి వ్యక్తికి 100 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి అంటే ఏం సమాధానం చెప్పాలి? ఇక మీరే ఆలోచించుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.